లైఫ్లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్లో ఒక స్టోర్ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మనం దొంగలించబడినటువంటి అతిపెద్ద వస్తువుల గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 10, 300 మ్యాన్ హోల్ కవర్స్. మ్యాన్ హోల్ కవర్ అనేది ఐరన్ తో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ డబ్బాలతో పోలిస్తే దీనిని అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కాబట్టి కొందరు దొంగలు ఒకేసారి 300 మ్యాన్ హోల్ కవర్స్ ని దొంగతనం చేయడం జరిగింది. నెంబర్ 9, ఏ ట్యాంక్. దొంగలు ఎవరైనా యుద్ధ ట్యాంక్ ను దొంగలిస్తారా? దానికి సమాధానం అవును అనే చెప్పవచ్చు. 1995 సంవత్సరం మే 17వ తేదీన ఒక వ్యక్తి ఒక యుద్ధ ట్యాంక్ ని దొంగలించడం జరిగింది. నిజానికి అతను ఒక ప్లంబర్. మరి ఒక ప్లంబర్ ఆర్మీకి సంబంధించిన యుద్ధ ట్యాంక్ ను ఎలా దొంగలించగలిగాడు? దానికి గల కారణం ఏంటి? ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దొంగతనాలలో ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక దీనిని దొంగతనం చేసిన వ్యక్తి దీనిని నడుపుకుంటూ వెళ్లే క్రమంలో పోలీసులకు దొరికి వారి చేతిలో హతమయ్యాడు. నెంబర్ 8, ఈజీ ఎయిర్ మైల్స్. ప్రపంచంలోనే అతిపెద్ద దొంగతనం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు కూడా పట్టుకోలేకపోయారు. మరి ఇంతకీ ఆ దొంగ ఏం చేశాడో తెలుసా? ఆ దొంగ చేసిన దొంగతనం గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అతడు రన్వే పై నుండి విమానాన్ని దొంగతనం చేశాడు కాబట్టి. అలా ఎలా చేయగలిగాడంటే విమానంలో ఉన్నటువంటి ఎటువంటి లైట్స్ ఆన్ చేయకుండా, అలాగే విమానం టేక్ ఆఫ్ చేయడానికి ఎవరితోనూ మాట్లాడకుండా విమానాన్ని దొంగతనం చేయడం జరిగింది. అలా ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి విమానాన్ని దొంగతనం చేశారు. అందులో ఒకరు ఇంజనీర్ కాగా మరొకరు మెకానిక్. అలా ఆ ఇద్దరు కలిసి బోయింగ్ 747 అనే విమానాన్ని దొంగలించారు. వీరిరువురు కూడా అంతకు ముందు ఫ్లైట్ లో పనిచేసిన వారే. నెంబర్ 7, ఆయిల్ ట్యాంకర్. పూర్తిగా నిండి ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ ని కూడా దొంగతనం చేయవచ్చు అని నిరూపించాడు ఒక దొంగ. 2008వ సంవత్సరంలో సోమాలి పైరేట్స్ ఈ దొంగతనం చేశారు. దీనిని కూడా ప్రపంచంలో జరిగినటువంటి అతిపెద్ద దొంగతనాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఇలా 18 నెలలలో 3 సార్లు చేశారు. దీనిలో ఒకదానిని నైజీరియన్ నేవీ పట్టుకోవడం జరిగింది. ఇంకో 2 ట్యాంక్స్ అయితే ఇప్పటికీ దొరకనే లేదు. నెంబర్ 6, ఏ ఫైటర్ ప్లేన్. సైన్యంలో ఫైటర్ ప్లేన్ అనేది ఒక ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అటువంటి ప్లేన్ ని దొంగతనం చేయడం అనేది మామూలు విషయం కానే కాదు. 1992వ సంవత్సరంలో ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ఒక అధికారి ఒక ఫైటర్ ప్లేన్ ని దొంగతనం చేశాడు. ఇలా దొంగతనం చేయడమే కాకుండా దానిని వేరొకరికి అమ్మేశాడు కూడా. అయినా కూడా అతడికి ఎటువంటి శిక్ష పడలేదు. ఇక ఇప్పటికీ ఆ ప్లేన్ స్వీడిష్ కంపెనీ దగ్గరే ఉంది. నెంబర్ 5, 3000 పౌండ్ బెల్. ప్రపంచంలోనే అతిపెద్ద గంటల్లో ఒకటైన ఈ గంటని ఒక బుద్ధిస్ట్ దొంగతనం చేయడం జరిగింది. ఈ గంటని కేవలం కొన్ని సమయాలలో మాత్రమే ఉపయోగిస్తూ ఉండేవారు, కానీ అది ఎంతో అమూల్యమైనది. మరి ఇంత బరువుగా ఉన్నటువంటి గంటని ఒక వ్యక్తే ఎలా దొంగతనం చేయగలిగాడు? అలా దొంగతనం చేసిన వ్యక్తి 1 సంవత్సరం తర్వాత దానిని అమ్ముతూ పట్టుబడ్డాడు. నెంబర్ 4, ఏ బ్రిడ్జ్. బ్రిడ్జ్ దగ్గర ఎటువంటి సెక్యూరిటీ ఉండదు కాబట్టి ఈజీగా దొంగతనం చేయవచ్చు అని అనుకున్నాడేమో కానీ ఒక దొంగ ఏకంగా బ్రిడ్జ్ నే దొంగతనం చేశాడు. ఈ దొంగతనం 2007వ సంవత్సరంలో జరిగింది. సుమారుగా 200 టన్నులుండే ఒక వంతెన రాత్రికి రాత్రే మాయమైపోయింది. ఇలా ఒకసారి మాత్రమే అయ్యింది అని అనుకుంటే మాత్రం పొరపాటే. ఇప్పటికీ ఇలాంటివి అక్కడ జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ వంతెన దొంగతనం చేయడానికి గల కారణం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. నెంబర్ 3, ఏ బీచ్. 2008వ సంవత్సరంలో ఒక బీచ్ ని కూడా దొంగతనం చేశారు. అది ఎలానో చూద్దాం. జమైకాలో ఒకసారి ఎన్నో టన్నుల ఇసుకని దొంగతనం చేయడం జరిగింది. ఇసుక లేకపోవడం వల్ల ఆ బీచ్ యొక్క అందం పోయింది. కానీ అంత ఇసుకను ఎవరు ఎక్కడికి తీసుకువెళ్లారు అనేది తెలియరాలేదు. నెంబర్ 2, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. ఒక అతిపెద్ద భవనాన్ని ఎలా దొంగతనం చేయగలుగుతారు అని ఆలోచిస్తున్నారా? అదెలాగో చూద్దాం. ఒక వార్తాపత్రిక నగరం ఏ విధంగా చెడిపోయింది, కట్టడాలు ఏ విధంగా కట్టబడ్డాయి, ప్రజలు ఎందుకు సరిగ్గా పనిచేయట్లేదు అనే అంశాలతో కూడిన ఒక రిపోర్ట్ ని తయారు చేసింది. ఈ పేపర్స్ నే కోర్టులో కూడా జమ చేయడం జరిగింది. కానీ ఆ వార్తాపత్రిక ఊహించినట్లు
అనుకున్నట్లుగానే ఆ పేపర్స్ పాస్ అయ్యాయి. ఆ క్రమంలోనే ఆ వార్తాపత్రిక వారు కొన్ని స్థలాలతో పాటు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కి కూడా ఓనర్ గా మారిపోయారు. నెంబర్ 1 పీక్ ఆఫ్ మౌంటైన్. ఒక గ్రామంలో ఆ గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు కలిసి ఒక కొండ యొక్క పై భాగాన్ని ఒక ప్రాపర్టీ డెవలపర్ కి అమ్మేశారు. అలా ఎందుకు చేయవలసి వచ్చిందంటే ఆ గ్రామంలోని వారికి తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి. ఇప్పటి వరకు జరిగినటువంటి అతిపెద్ద దొంగతనాలలో దీనిని కూడా ఒకటిగా చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.